నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డేంజర్ జోన్లో తెలంగాణ ఉందని చెప్పుకోవచ్చు. షాక్ అవుతున్నారా? ఎస్, నిజమే. నిన్న కురిసిన వర్షానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఒకవైపు వినాయక చవితి వేడుకలు చేసుకుంటా ఉంటే, ఇంకోవైపు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపు లేకుండా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి చూసాము. దాదాపు నలుమూలల కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. ఒకవైపు రోడ్లకు సంబంధించి కూడా చూస్తే దాదాపు రోడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అటు రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయే పరిస్థితి, ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇవాళ కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందనే విషయాలు కూడా ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉన్నది. ఒక్కసారి మనం చూసుకుంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్గా వాతావరణ శాఖ మరి మనకు చెప్తా ఉన్నది. ఒకవైపు కామారెడ్డి దాదాపు ఇప్పటికే చూస్తూ ఉన్నాము, నిన్న కురిసిన వర్షానికి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. G+2 అపార్ట్మెంట్స్ కూడా వాటర్ రావడం అంటే ఎంత భారీ ఎత్తున అక్కడ వర్షం కురిసిందనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు రోడ్లు కూడా అక్కడ జలమయమైనటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. దాంతోపాటు 20 కిలోమీటర్ల మేర ఆ జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో 20 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. సో అవసరమైతే తప్ప, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఒకవైపు ప్రభుత్వము, ఇంకోవైపు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే కామారెడ్డి రెడ్ జోన్గా వాతావరణ శాఖ సూచించింది. అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిరిసిల్ల జిల్లాలకు ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మరి వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. దాంతోపాటు స్కూళ్ళకు కూడా ఆ జిల్లాలో సెలవులు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవి 5 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్గా జారీ చేసింది. దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్గా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, కరీంనగర్, వరంగల్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్గా జారీ చేసింది. సో ఖచ్చితంగా ఈ 10 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు ఎట్లాంటి ప్రమాదం ఉన్నా కూడా ఖచ్చితంగా సహాయక చర్యలు తీసుకోవడానికి ఇటు GHMC కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటారు. వారందరికీ కూడా ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ విధంగా విపత్తు, ఈ వర్షానికి ఇబ్బందులు పరిస్థితులు నెలకొన్నాయో, ఏ విధంగా ఊర్లకే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాము. అప్పుడు ప్రభుత్వం సహాయక చర్యలు అందించడంలో ఫెయిల్ అయిపోయిందని అంటూ కూడా క్లియర్గా మనం చూసాం. దాంతోపాటు ఇప్పుడు కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి అదే సమయంలో అప్పుడు ఖమ్మంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కరీంనగర్లోకి సంబంధించి కూడా అదే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు ఇల్లులు మునిగిపోయినటువంటి పరిస్థితి, ఊర్లకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కరీంనగర్, మెదక్లో చూస్తూ ఉన్నాం. సో అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఖచ్చితంగా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా వారికి ఏదైతే గృహం కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇట్లాంటి చర్యలు ఖచ్చితంగా ఇమీడియట్గా వారికి అందించాల్సిందిగా ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. గతంలో చాలా ఇబ్బంది పడ్డారు ఇదే విషయాలకు సంబంధించి. సో దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అయిన కేసీఆర్ గారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఏదైతే వర్షాలకి ముంపు ప్రాంతాలకి గురవుతున్నటువంటి వారికి ఖచ్చితంగా సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జు నాయకులకి ముఖ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా తమకు తోచినంతగా అక్కడ ఉన్నటువంటి బాధితులకు అండగా ఉండాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో రానున్న 24 గంటలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడమే మంచిదంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో
ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ. సో ఇల్లులు కొట్టుకుపోయాయి, వెహికల్స్ కొట్టుకుపోతూ ఉన్నాయి, అదేవిధంగా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. సో అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపు ఈ 10 జిల్లాలకు సంబంధించి ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ 10 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండడమే చాలా బెటర్ అని చెప్పి కూడా క్లియర్గా మనకి తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉన్నది. సో ఇక్కడ హైదరాబాదు కొంచెం వర్షం పడితేనే ఇక్కడ భారీ ఎత్తున కిలోమీటర్ల మేర మరి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండడమే మంచిదంటూ కూడా మరి వాతావరణ శాఖ సూచిస్తూ ఉన్నది. ఎట్లకేమైనా కూడా దాదాపు 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలంగాణ ఒక డేంజర్ జోన్లో ఉండబోతా ఉంది. 2 రోజుల పాటు ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినట్టు అవసరం ఉన్నది. ఇంకోవైపు వైరల్ ఫీవర్స్తో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు హాస్పిటల్లో ఖర్చులు కావచ్చు, లేకపోతే వాళ్ళు పడుతున్నటువంటి ఈ వైరల్ ఫీవర్స్కి ఏవైతే ఉన్నాయో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి ఇట్లాంటి సమస్యలు కూడా ఈ వర్షాలకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ 2 రోజుల పాటు క్లియర్గా వాతావరణ శాఖ నుంచి అయితే ఈ 10 జిల్లాలకు మాత్రము రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్గా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కాబట్టి సో మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సంబంధిత అధికారులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్కూల్స్ కూడా కొన్ని జిల్లాల్లో మరి ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. సో ఇవాళ రేపు స్కూల్స్కి వెళ్ళకపోవడం బెటర్ అంటూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నది. ఎందుకంటే వర్షానికి వెళ్ళి ఇబ్బంది పడుతూ మళ్ళీ అంటే మార్నింగ్ టైంలో పొడిగా ఉంటుంది వాతావరణము, సాయంత్రం కాగానే భారీ ఎత్తున వర్షం ఒకేసారి కుమ్ముకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇది ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణ అప్డేట్. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. మరిన్ని అప్డేట్తో మీ ముందు ఉంటాం.